సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గం సమావేశం జరగనుంది. కులగణన సర్వే, ఎస్సీ కమిషన్ నివేదికలపై చర్చించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, ఈవేళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గము సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానమైన కీలకమైన అంశాలు 2 అంశాలను చర్చించున్నారు. ఒకటి, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన కులగణన సంబంధించి ఒకటి, రెండోది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఈ 2 అంశాలకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ప్రధానంగా మనం కూడా తీసుకున్నట్లయితే కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ ఉప కులాలు ఏమేమి ఉన్నాయి, ఏబిసిడీలుగా ఏ విధంగా వర్గీకరించాలి, వాటికి సంబంధించిన ఏ కులాల వాళ్ళు ఎవరు ఉన్నారు, దానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఒకటి వేసి దానికి సంబంధించి మొత్తం కూడా అధ్యయనం చేయించింది. ఈ అధ్యయన కమిటీ, ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నిన్ననే మంత్రివర్గ సబ్ కమిటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఇచ్చిన నివేదికను మొత్తం కూడా ఈరోజు ఇప్పుడు మంత్రిమండలి సమావేశంలో మొత్తం కూడా సమీక్షించనున్నారు. ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తిగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఉప కులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా చేయాలి, వాళ్ళు ఏ విధంగా చేసే అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది తదితర అంశాలపైన మంత్రివర్గము సుదీర్ఘంగా చర్చించనున్నది. అదేవిధంగా కులగణన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమంలో ఈ హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించి చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ కులగణనకు సంబంధించి చర్యలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు, ఇతర యంత్రాంగం అంతా కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులగణన పూర్తి చేసింది. ఈ కులగణనలో మొత్తం కూడా 2 రోజుల కిందటే కులగణనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ మంత్రివర్గ సబ్ కమిటీకి నివేదించడం జరిగింది. ఇప్పటికే ఆ వివరాలు కూడా పూర్తిగా మీడియా పరంగా కూడా మొత్తం కూడా వెల్లడయ్యాయి. ఏ కులాలకు ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది మొత్తం కూడా డీటెయిల్స్ వెల్లడయ్యాయి. అయితే దానికి సంబంధించి ఈ బీసీ కులాలు ఎక్కువ ఉన్నారు. ఆ బీసీకి ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలన్నది ప్రధాన లక్ష్యంగా ఈ కుల గణన జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు దాదాపు 97% ఈ కులగణన జరిగిందో దానికి సంబంధించిన నివేదిక అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో పెట్టనున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరు ఎంత శాతం ఉన్నారు, వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఏ విధంగా కొనసాగించాలన్నది ప్రధాన లక్ష్యము. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ వెంటనే కూడా అమలు చేయాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది ఆలోచన. ఇప్పటికే తెలంగాణలో పూర్తయింది కాబట్టి అట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా ఈ కులగణన అనేది అక్కడ కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో దేశంలో ఎక్కడ జరగని విధంగా చారిత్రాత్మకంగా చెప్పవచ్చును. ఇక్కడ కులగణన పూర్తి స్థాయిలో సమగ్రంగా చేసి వివరాలన్నీ వెల్లడించారు. దీనికి సంబంధించి ఈవేళ ఈ కులగణన నివేదిక అంతా పరిశీలించిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు, ఒక హామీ. ఇది కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈవేళ ఈ కులగణన సంబంధించిన నివేదికను పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ కులాల వారీగా ఉన్న సామాజిక వర్గాల వారీగా ఉన్న గణాంకాలను ఆధారం చేసుకుని ఏ విధంగా ముందుకు వెళితే న్యాయపరంగా చిక్కులు రాకుండా దీన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న స్థితిగతులేంది, ఇప్పుడు 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అమలు చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి తదితర అన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గంలో మొత్తం కూడా
చర్చిస్తారు. ఈ చర్చించిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే వ్యవహారం పైన తీర్మానం కూడా చేయనున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ ఉదయం 11 గంటలకు జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు కులగణనకు సంబంధించి 2 నివేదికలు కూడా అట్లా ఉభయ సభల్లో అట్లా అసెంబ్లీలోను అట్లా శాసనమండలిలోను 2 చోట్ల కూడా ఈ 2 నివేదికలు పెట్టి దాని మీద పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరించిన తర్వాత అన్నింటినీ క్రోడీకరించి ఏ విధంగా ముందుకు అన్న దాని మీద సమావేశంలో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ మేరకే ఈవేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఈ 2 అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభలో ఈ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కుల గణనకు సంబంధించి 2 అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వాటిని ప్రకటన చేయనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కులగణనకు సంబంధించి 2 అంశాలకు సంబంధించి కూడా ఆయన అక్కడ ప్రకటన చేయనున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఇటు శాసనసభలోను అటు శాసన మండలిలోను రెండింటిలో కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేసి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలో ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఓవర్ టు స్టూడియో.